2024 లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమి విజయం సాధించి తీరుతుందనే ఒక ధీమాను ఇండియా కూటమి నేతలు కాంగ్రెస్ నాయకులు వ్యక్తం చేస్తున్నారు. దీనికి వారు చేస్తున్న ఒకానొక పని దేశవ్యాప్తంగా సర్వే జరుగుతున్నది. ప్రధానంగా ఏఐసిసి దీనిపైన ఒక అలయన్స్ కమిటీ ఏర్పాటు చేసుకున్నది. ఈ అలయన్స్లో ఉన్న మిత్రులతో కోఆర్డినేట్ చేసుకోవాలని, రాబోయే రోజులలో పార్టీల వారీగా దక్షిణాదిన ఉత్తరాదిన ఉన్న పార్టీలు ప్రధానంగా పంజాబ్, హర్యానా, వెస్ట్ బెంగాల్, ఉత్తరప్రదేశ్, బీహార్, తమిళనాడు ఇట్లాంటి రాష్ట్రాలలో అక్కడున్న ప్రాంతీయ పార్టీలతో పొత్తులు పెట్టుకోవడం ఒక అంశం. రెండవది మండల స్థాయి నుంచి గ్రామ స్థాయి నుంచి క్లస్టర్ల వారీగా కోఆర్డినేటర్లను కాంగ్రెస్ పార్టీ నియమిస్తున్నది. ఈ కోఆర్డినేటర్ కేవలం కాంగ్రెస్కే కాదు, మొత్తానందరినీ కోఆర్డినేట్ చేసుకోవాలి. ఉమ్మడి అభ్యర్థిగా ఒకరుంటే కనుక ఆ ఉమ్మడి అభ్యర్థి అతనికి అన్ని పార్టీలు సహకరించాలి, గెలుపుకు సహకరించాలనేది వారు సూత్రప్రాయంగా అంగీకరించిన ఏకీభావంతో ఉన్న మాట. ఎందువల్ల ఈ అభిప్రాయానికి వచ్చిన వాళ్ళంటే 2019 ఎన్నికల్లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్, హర్యానా, ఢిల్లీ, ఛత్తీస్గఢ్, బీహార్ ఈ రాష్ట్రాలలో 37% ఓట్లు బీజేపీకి వచ్చినాయి. విడివిడిగా తీసుకున్నప్పుడు 60% పైగా ఓట్లు కాంగ్రెస్ దాని మిత్రపక్షాలకు వచ్చినాయి. అన్నప్పుడు ఈ మిత్రపక్షాలంతా కూటమిగా ఒకే మాటతో ఉంటే కనుక బీజేపీని సులభంగా ఓడించవచ్చు అనేది వారి అభిప్రాయం. అందుకే బీజేపీకి వచ్చిన 37%, కాంగ్రెస్ దాని మిత్రపక్షాలకు వచ్చిన 63% ఓట్లను తీసుకున్నప్పుడు మనం కామన్ అభ్యర్థిని పెడితే కనుక గెలవడం అనేది సులభం, ఇది వారు అంటున్నమాట. బీహార్లో, ఉత్తరప్రదేశ్లో 10-15 వరకు గెలుస్తామని అంటున్నారు. బీహార్లో 11 స్థానాలు గెలుస్తామని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నది. అక్కడ ఆర్జేడీతోనా జేడీఎస్తోనా ఒక పొత్తు కుదుర్చుకోవాలి, ఒక అంశం. ఇక్కడ తృణమూల్ కాంగ్రెస్ వెస్ట్ బెంగాల్లో, ఆప్ ఢిల్లీ పంజాబ్లో, డిఎంకే తమిళనాడులో ఇట్లా ఈ పొత్తుల విషయంలో కూడా చర్చలు జరుగుతున్నాయి. మహారాష్ట్రలో శివసేన, శరద్ పవార్ ఎన్సీపీ వీరితో ఇప్పటికీ ఒక సూత్రప్రాయమైన చర్చలు జరిగినాయి. ఈ చర్చల సారాంశం ఏమిటంటే ఒక ఉమ్మడి అభ్యర్థిని పెట్టాలి, ఆ ఉమ్మడి అభ్యర్థిని మనందరం కలిసి గెలిపించుకోవాలనేది వారు చెప్తున్నది. ఈ మార్గం మినహా నరేంద్ర మోదీని తట్టుకోవాలంటే, బీజేపీని డిఫీట్ చేయాలంటే మరో మార్గం లేదని కూడా వారు సూత్రప్రాయంగా అంగీకారానికి వస్తున్నారు. ఇటీవల వెలువడిన సర్వేలో 2019 ఎన్నికల్లో 50% పైగా మాత్రమే సీట్లున్న కాంగ్రెస్ పార్టీ ఈసారి అది 150 నుంచి 200 లోపు ఉండబోతున్నాయని ఒక సర్వేలు కూడా పబ్లిక్ మూడ్ అట్లా ఉందని చెప్తున్నారు. దీన్ని వాళ్ళు కూటమి సాయంతో కనుక కాంగ్రెస్ పార్టీ స్వతహాగా ఉన్న కొంత శక్తి, ఆ తర్వాత మిత్రపక్షాలను కలుపుకుంటే సునాయాసంగా అధికారంలోకి వస్తామని భావిస్తున్నారు. మనకు 2004, 2009 2 దఫాలుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సందర్భంలో ఆనాడు బీజేపీ లేదు, ఉనికి మినికి అంటూ ఉన్నది. అసలు కాంగ్రెస్కి ఏమో బలమైన ఫోర్స్ లేదు, వారు కుంభకోణంలో ఇరుక్కొని ఉన్నారు, ఇంకో ఫోర్స్ ఏమన్నా వస్తుందా అని చర్చ జరుగుతున్న సందర్భంలో అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ వచ్చింది, కాంగ్రెస్ను ఢిల్లీ నుంచి కాంగ్రెస్ పక్క జరిపి అది అధికారంలోకి రాగలిగింది. అప్పటికి బీజేపీ ఇంత ఫోర్స్గా లేదు. విచిత్రం ఏమిటంటే ఇవాళ ఆనాడు బీజేపీ ఎట్లయితే ఉనికి మినికి అన్నదో ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా కొంత గందరగోళంగానే ఉన్నది. మినికి అనుకో దేశవ్యాప్తంగా చూస్తే అది మినికి అన్నట్లే, కేవలం 3 రాష్ట్రాల్లో మాత్రం అధికారంలో ఉన్నది. ఇప్పుడు చెప్పలేం ప్రజల ఆలోచన ఎట్లా ఉంటుందో, ఏ సమీకరణ ఎట్లా ఉంటుందో తెలియదు. ఒకవేళ కనుక మిత్రపక్షాలు ఏకాభిప్రాయానికి వచ్చి లేదా కాంగ్రెస్ పార్టీకే ఎక్కువ సీట్లు వస్తాయేమో తెలియదు, కానీ వారు అంతర్గతంగా జరుగుతున్న సర్వేలు ఏ రాష్ట్రంలో ఏ పార్టీకి బలం ఉంది, మొత్తము 539 నియోజకవర్గాల పైన వారు కోఆర్డినేటర్ నియామకము క్లస్టర్ల వారీగా గుర్తించడం అనేది కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్ తీసుకున్నది. 545 నియోజకవర్గాలకు గాను 99% కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గాలపైన అధ్యయనం చేస్తూ ఉన్నది. ఆ మిత్రపక్షాలకు ఎన్ని ఇవ్వాలి, వీళ్ళని తీసుకోవాలనేది. గతంలో సూత్రప్రాయంగా జరిగిన ఒక చర్చ 300 నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీ, మిగిలిన 200 పై చీలుకుంటే కనుక అది మిత్రపక్షాలకు ఇవ్వాలనేది మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ వంటి వారు చేసిన ప్రతిపాదన. ఈ ప్రతిపాదన ఫైనలైజ్ కాలేదు, కానీ ఇప్పుడు ఇండియా కూటమి వరుసగా జరుగుతున్న సమావేశాల తర్వాత కామన్ అభ్యర్థి విషయంలో ఏకాభిప్రాయం వస్తే సులభంగా ముందుకు వెళ్ళిపోవచ్చు. అయితే బీహార్లో మిత్రపక్షాలు ఉన్నవారే, ఇండియా కూటమిలో ఉన్నవారే అక్కడ ప్రత్యర్థులుగా ఉన్నారు. మనం జేడీఎస్ తీసుకున్నా లేదా ఆర్జేడీ కానీ లేకపోతే కనుక సమాజ్వాదీ పార్టీ
ఇక్కడ శరద్ పవారు, తర్వాత ఠాక్రే, వీళ్ళు మరి మహారాష్ట్రలో శివసేన అండ్ ఎన్సీపీ, మరి వీళ్ళ మధ్య ఏకాభిప్రాయం ఎట్లా ఉంటుంది ఇత్యాది విషయాలపైన ఇంకా కొలిక్కి రాలేదు. ఇప్పటికైతే కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు ఉమ్మడి వ్యూహంతో ముందుకెళ్లాలని భావిస్తున్నట్లు మీడియా కథనాలు తెలియజేస్తున్నాయి మనకు.